చంద్రమోహన్ రెడ్డి పాపం డీల్ ఫైనల్ అయిపోయింది. 11వ తేదీ COT సంతకం పెట్టేస్తాడు. 12వ తేదీ శంకుస్థాపన చేసి వాళ్ళ దగ్గర పాపం రావాల్సినటువంటిది ఏదన్నా ఉంటే దాన్ని పట్టేస్తే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో మేఘాల మీద 12వ తేదీ టెండర్కి రెడీ అయ్యాడు. శంకుస్థాపనకి టెండర్ క్యాన్సిల్ అయిందని చెప్పి కమ్యూనికేషన్ వచ్చినా నిన్న పోయి పాపం ఆయనే సొంత డబ్బులతో ఒక స్తూపం కట్టుకొని దాని మీద టెండర్ 4 శంకుస్థాపన చేసేసాడు. మేము శంకుస్థాపన చేసిన దానికి అభ్యంతరం పెట్టడంలే. అయితే శంకుస్థాపనకు సంబంధించి టెండర్ ఫైనల్ కాకుండానే అంత ఆతృత ఉత్సాహం చూపించి దాన్ని ఫైనలైజ్ చేయాల్సినటువంటి శంకుస్థాపన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకటి, దానికి సమాధానం చెప్పాల్సింది. రెండోది, గత 1.5 నెల నుంచి చంద్రమోహన్ రెడ్డి నోటుకుండా ఒకటే మాట వస్తుంది, గోవర్ధన్ రెడ్డి కోర్టుకు పోతాడు, దీన్ని ఆపుతాడు. అంటే మాకు ఆలోచన లేకపోయినా కూడా కలిగించేటువంటి ప్రయత్నం చేశాడు. ఏమని? వస్తే ఆదాయం వస్తుంది, ఒకళ్ళు కోర్టుకు పోయి స్టే తెస్తే అటదిట్టమైన పనులన్నీ చేస్తున్నారు కాబట్టి ఒకళ్ళు కోర్టుకు పోయి స్టే తెస్తే వాళ్ళని ఎత్తినేసి వచ్చింది అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకి ఒక పథకం రచించాడు. ఇవన్నీ వైఫల్యం చెందాయి. నువ్వు మంత్రిగా ఉన్నావు, అదేమంటే పిటిషన్లు పెట్టి అడ్డుకున్నారని చెప్పినాను. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము అర్థం చేసుకుంటున్నది నేను దోపిడీకి పాల్పడతా, నేను దోచుకుంటా, నేను అవినీతి చేస్తా, మీరు ఎవరు అభ్యంతరాలు పెట్టకూడదు అనేటువంటిది నువ్వు చెప్పదలుచుకున్నావా? ప్రభుత్వం రద్దు చేసింది నీ ప్రభుత్వం. నువ్వు అంటున్నావు నేను ముఖ్యమంత్రి కింద పనిచేసేటువంటి మంత్రిత్వ శాఖ నిర్వహించేవాడిని, నేను ప్రభుత్వంలో భాగస్వామిని అంటున్నావు. నువ్వు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేటువంటి నువ్వు, నీ ప్రభుత్వ అధికారులు దీన్ని రద్దు చేశారు అంటే నువ్వు రాజీనామా చేయాలి. నీ పదవి వెంటనే నేనైతే రాజీనామా చేసేవాడిని. నీ స్థాయిలో ఈరోజు నీ పుణ్యమా అని, సోమిరెడ్డి పుణ్యమా అని అక్కడ జరగాల్సినటువంటి పనులు 1.5 నెల జాప్యం అయ్యాయి. ఎవరు బాధ్యత వహించాలి? నీ అవినీతి కోసం, నీ అవినీతికి సంబంధించి, రైతులకు సంబంధించి నువ్వు బలి చేసావు. రైతులు నాకు అవసరంలే, రైతుల సమస్యలు నాకు అవసరంలే, నేను మాత్రం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి బండేపల్లి కాలువ రైతుల కన్నా నాకు వరప్రధానిగా మారితే చాలు. గోవర్ధన్ రెడ్డికి ఏమి తెలుసు వ్యవసాయాన్ని గురించి, గోవర్ధన్ రెడ్డికి ఏమి తెలుసు ఇరిగేషన్ గురించి? అంటే నేను పెద్దగా చదువుకోలే, నీ అంత ఇంటర్మీడియట్ దాకా చదవాలని. నేనేదో సివిల్ ఇంజనీరింగ్ చదివాను. దాంట్లో మా ఇంట్లో వాళ్ళు నీలాగా ఇంటర్మీడియట్ పూర్తి చేయలే. నేనేదో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాడు, నాకు అంత తెలివితేట లేకపోవచ్చు. రైతుల పేరు చెప్పి, అంటే సమాజానికి పట్టెడ అన్నం పెట్టి తన కడుపు మార్చుకునేటువంటి రైతుల పేరు చెప్పి నువ్వు దోచుకున్నా, రైతులకు సంబంధించి అభివృద్ధిని నేను అడ్డుకున్నా. మన ఇద్దరం ఏ పొరపాటు చేసినా సరే రైతుల ఉసురు మనకు తగిలితే తరతరాలు మన కుటుంబాలు అనుభవిస్తాయి. గుర్తుంచుకో, తరతరాలు అనుభవిస్తాయి. తన కడుపు మార్చుకుని సమాజంలో పట్టడం అన్నం పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి రైతుల విషయంలో ఎవరైనా సరే వాళ్ళని అడ్డం పెట్టుకుని దోచుకోవాలనేటువంటి ఆలోచన చేసినా, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలను అడ్డుకున్నా ఒక్కరోజుతో పోదు ఆ పాపం. ఆ ఉసురు మన కుటుంబాలకు తరతరాలకు తగలుతాయనేటువంటిది గుర్తుంచుకో. నేను దానికి కట్టుబడి మాట్లాడుతున్నా ఈరోజు.